గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండి. ఇప్పుడు నేను కీమా క్యాబేజ్ ఫ్రై చేయబోతాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, కీమా అండి, ఆనియన్స్, తర్వాత క్యాబేజ్, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, అల్లం వెల్లిపాయ, దెన్ గరం మసాలా, పసుపు, కారము, ధనియాల పొడి అండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను నేను. దానికి సరిపడా ఆయిల్, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం ఈ ఆనియన్స్ వేస్తాను. దీంట్లో 1 స్పూన్ పసుపు అండి, వేసి ఫ్రై చేస్తాను ఇప్పుడు నేను దీన్ని. ఇప్పుడు 15 మినిట్స్ అట్లా నేను సిమ్లో పెడతానండి. దీన్ని కొంచెం మగ్గే వరకు ఉంటానండి. ఇప్పుడు నేను మూత చేసి చూస్తున్నానండి అయిందో లేదో అని. అయిపోయిందండి ఇది. ఇప్పుడు నేను ఇంకోండి క్యాబేజ్ వేస్తాను. ఒక పావు కప్ అనుకోండి క్యాబేజ్ కొంచెం అట్లా పెట్టి అది కూడా మగ్గనిచ్చి, ఇది ఇంకో 10 మినిట్స్ అండి. మగ్గిపోతుంది, తొందరగా మగ్గిపోతుంది. ఒక 15 మినిట్స్ చూసుకుంటూ ఉంటే కొంచెం కలుపుతూ ఉండాలండి. నేను సిమ్లో పెడతానండి ఇది. టేస్ట్ చూస్తానండి. ఒక క్యాబేజ్ ఇంకా ఆనియన్స్ మగ్గిపోయాయండి బాగానే. ఇప్పుడు నేను నెక్స్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ వేస్తానండి. తర్వాత ఇలా కారం వేయలే కదా, 2 స్పూన్స్ కారం, దెన్ 1.5 స్పూన్ వరకు ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా. కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం అట్లా కలుపుతూ ఉంటే బాగుంటుంది. అల్లం వెల్లిపాయ పచ్చివాసన బాగుంది కదా, అందువల్లన్నమాట. ఇలా ఇప్పుడు ఈ కీమా ఉంది కదండి, ఈ 1/4 కిలో కీమా అనమాట కొంచెం తీసుకుంది. అందరు బిజీ అనుకుంటా, హౌస్ వైఫ్స్ అందరూ. ఆషాఢం సేల్ స్టార్ట్ అయింది కదండి. సో అందరు షాపింగ్లో ఉన్నారేమో, ఎందుకంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ వరలక్ష్మి ఉంది కదా. సో షాపింగ్కి వెళ్ళాలి. సో మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద సిటీ. అండ్ వెదర్ కూడా కొంచెం బాగానే ఉన్నట్టుంది. అచ్చా, అయితే సిమ్లో పెడతానండి, కొంచెం మగ్గాలండి కొంచెం అది. ఇప్పుడు చూస్తాను తీసి. అయిపోయిందండి. ఇంకా నేను డిష్ అవుట్ చేస్తాను. ఇంకా కొంచెం వేసి కొత్తిమీర, ఇప్పుడు డిష్ అవుట్ చేస్తానండి. ఇంకా చూద్దరు కానీ నెక్స్ట్ స్టెప్. కీమా క్యాబేజ్ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి చేసుకుని మళ్ళీ చేసుకుంటారు. ఇది చాలా టేస్టీ ఉంటుంది. మీకు అసలు మనం కీమాలో క్యాబేజ్ వేసుకొని కూడా గుర్తుపట్టలేము, మనం చెప్పందే మనం, అంత బాగుంటుంది అది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మీరు మా ఛానల్ని అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. అండ్ హ్యావ్ అ నైస్ డే అండి. థ్యాంక్ యూ.